చాలామంది వ్యవసాయదారులు చనిపోతే 50 సంవత్సరాల లోపున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఈ స్కీమ్ పేరే రైతు బీమా స్కీము. ఈ స్కీమ్కు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఈ అప్లికేషన్ చేయడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఒకవేళ ఇదివరకే రైతు బీమా ఉన్న వాళ్ళు నామినీని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఈ రైతు బీమా స్కీమ్కు అప్లికేషన్ చేయాలనంటే ఏజ్ ఎంత ఉండాలి, ఇలాంటి విషయాల గురించి మన ఛానల్లో ఫుల్ వీడియో చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అంటే ఆ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియో అయితే చూడండి. ఈ రైతు బీమా ఈ నెల 13వ తేదీ అయితే లాస్ట్ తేదీ ఉంది. అప్పటిలోపు పొలం ఉన్న ప్రతి ఒక్కరు అంటే జూన్ 5వ తేదీ నాటికి మీకు మీ పేరు మీద పట్టా పాస్బుక్ అయితే ఉండాలి. అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. జూన్ 5వ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఇప్పుడైతే ఛాన్స్ లేదు. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో పొలం ఉండి చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు రావాలి అని అంటే ఈ రైతు బీమా చేయించిన వాళ్ళకు మాత్రమే వస్తాయి. ఆ ఛాన్స్ సంవత్సరంకి ఒకసారి అయితే ఉంటుంది. 13వ తేదీ లాస్ట్ డేటు. అప్పటిలోపు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోకుంటే అప్లికేషన్ అయితే చేయండి. ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే మీ పట్టా పాస్బుక్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, నామినీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇదివరకు ఎవరైనా సరే ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు నామినీని గనక మార్చాలి అనుకుంటే మీరు నామినీని కూడా మార్చుకోవచ్చు. ఈ స్కీమ్కి అప్లై చేయాలి అని అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. అంతకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకు కానీ అంతకన్నా తక్కువగా ఉన్న వాళ్ళకు ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి విషయాలు వాళ్ళు కూడా తెలుసుకొని అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.